డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్. మీ అందరికీ 66వ అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు. మేడం, I want to brief few things to your notice regarding Disabled Employees Union. Being Honorable President of this joint districts, I want to bring few things to your kind notice. Number one is, in every district, ప్రతి జిల్లాలో ఒక రిడ్రెసల్ ఆఫీసర్ అనేది ఉండాలనేసి జీవో 21 is telling. Kindly see that there should be a redressal officer in every district. తర్వాత వచ్చేసి నాన్ డిస్క్రిమినేషన్ రిగార్డింగ్ జీవో 26 మ్యామ్. మ్యామ్, జీవో నెంబర్ 26 ప్రకారము నాన్ డిస్క్రిమినేషన్ మేము where we are working, there are lot of problems we are facing regarding HODs and all the department people and even with the colleagues also. So it is non-discrimination అనే దాని కింద అంటే నువ్వు ఈ పని చేయలేవు, నువ్వు ఆ పని చేయలేవు అని హర్టింగ్ వర్డ్స్ని ప్లీజ్ సీ దట్ ఏదైనా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి ఈ డిస్ట్రిక్ట్లో ఉండే ఆఫీసర్స్కి అన్నిటికీ వెళ్ళేలాగా దయచేసి చూడమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఆర్ గివెన్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ మ్యామ్, డిసేబుల్డ్ ఎంప్లాయీస్. రిగార్డింగ్ దట్ మెనీ డిపార్ట్మెంట్స్ ఆర్ నాట్ giving permission to avail CLs, casual leaves. 7+7 not there. Kindly see that they are implemented in every office, every department. Regarding 2016 Act, ma'am, I request that District Advisory Board law, maku please give provision for us. District Advisory Board law, please give provision for the disabled employees. And regarding GSWS department, ma'am, ఫీల్డ్ వర్క్ నుంచి ఎగ్జామ్షన్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫీల్డ్ వర్క్ అండ్ అట్ ద సేమ్ టైం సర్వే నుంచి కూడా ఎగ్జామ్షన్ ఇవ్వమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు దే ఆర్ అనేబుల్ టు గో. మ్యామ్ ఐఎమ్ సో ఇదొకటి అడుగుతున్నాను మిమ్మల్ని. తర్వాత బ్యారియర్ ఫ్రీ అట్మాస్ఫియర్ మ్యామ్, బ్యారియర్ ఫ్రీ అట్మాస్ఫియర్, యాక్సెసిబిలిటీ. వీ వాంట్ యాక్సెసిబిలిటీ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ర్యాంప్ ఫెసిలిటీస్, లిఫ్ట్లు అవి ఉండేలాగా డిస్ట్రిక్ట్లో మీరు kindly ma'am request, నేను ఎందుకంటే బీయింగ్ in a wheelchair, I request you to see kindly that this should be implemented. And while coming to this collector office, I could not come. ఇక్కడ కూడా ర్యాంప్ లేదు మ్యామ్. Kindly see that there should be ramp in the collector office in the Nandyal also. And తర్వాత ఎస్పెషల్లీ వాష్రూమ్స్ మేము పనిచేసే వేర్ వీఆర్ వర్కింగ్, దే షుడ్ బి వాష్రూమ్స్, యాక్సెసిబుల్ వాష్రూమ్స్ మ్యామ్. ప్లీజ్ కైండ్లీ సీ దట్ వాష్రూమ్ షుడ్ బి యాక్సెసిబుల్ ఫర్ అస్. తర్వాత దే షుడ్ బి మెయింటైన్డ్. మేము వెళ్ళిపోయి అందరూ యూజ్ చేసుకునే వాష్రూమ్స్ మేము వాడుకోలేము. దిస్ ఈస్ ఎ పర్సనల్ థింగ్, బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద డిసేబుల్డ్ ఎంప్లాయీస్ మ్యామ్. అండ్ లాస్ట్ వన్ థింగ్ ఈస్ regarding promotions and transfers, kindly see that priority should be given. And regarding this what you say, VH, visually handicapped and hearing handicapped వాళ్ళు లేనప్పుడు the reservation should be carried forward and the orthopedical handicapped should be given promotion in that place ma'am. Because in medical department లో almost all చాలా మంది తక్కువ ఉంటారు. ఐఎమ్ వర్కింగ్ సిన్స్ 20 years. There's no promotion for me. Actually, I have forgotten to say that I am Dr. Grace Celestial. I am working as a medical officer in Don, ma'am, in Ayush department. So thank you very much. నేను ఒకటే మన దివ్యాంగులు అనకూడదు, డిఫరెంట్లీ ఏబుల్డ్ మిత్రులందరికీ మీకు చెప్పాలని ఏమనుకుంటున్నాను అంటే, నా మెసేజ్ టుడే ఫర్ యూ ఈస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్.
మనము ఏదైనా కష్టపడితే సాధించలేదు ఏదీ లేదు. సో ఎవరు కూడా మనకి ఏది సాధ్యమవుతుందో దాన్ని వీ హ్యావ్ టు సర్చ్. మనం ఏం చేయగలమని మనం వెతుక్కొని దాన్ని మనం చేయగలిగిన దాన్ని మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకు ఈ ఫెసిలిటీస్ కూడా మనకి తోడవుతాయి. అండ్ లాస్ట్ థింగ్, ఐ వాంట్ extend my gratitude to CM Nara Chandrababu Naidu garu for extending giving that rainbow blessings for us. Thank you so much, ma'am. Thank you so much. Thank you. 66వ అంతర్జాతీయ విన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ మేడం గారికి, మా ఏడీ మేడం గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి డిఆర్డిఏ పీడీ గారికి, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారికి, మన నంద్యాల జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి అన్ని దివ్యాంగ కేటగిరీ నాయకులకు, అన్ని దివ్యాంగ సంఘాల కేటగిరీ ఉద్యోగులందరికీ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన విభిన్న ప్రతిభావంతులందరికీ డిసెంబర్ 3వ తేదీ సాయంకాలం 6 గంటలకు విజయవాడ తుమ్మల కళాక్షేత్రం నందు మన కూటమి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సారు 7 వరాలు ప్రకటించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో మన దివ్యాంగుల సమస్యలను కానీ వినిన నాయకుడు లేడు, దివ్యాంగుల కష్టాలను కానీ తెలుసుకున్నటువంటి నాయకుడు లేడు. మన గత 5 సంవత్సరంలో దివ్యాంగుల ఇబ్బందులు గుర్తించినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ 7 వరాలు ప్రకటించడం జరిగింది. ఇందులో మన ఆర్టీసీ బస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కానీ ఉచిత ప్రయాణం చేయాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా టిట్కో హౌసెస్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ప్రతి ఒక్క దివ్యాంగులకు కానీ హౌసింగ్ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ లోన్లు మాదిరే మన దివ్యాంగ సోదరీమణులకు గాను సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా శాప్ ద్వారా దివ్యాంగ సోదరీమణులకు క్రీడల్లో కానీ రాణించాలనే ఉద్దేశంతో శాప్ ద్వారా మన సమర్థతను వెలికి తీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మన రాబో స్థానిక సంస్థల్లో సర్పంచ్ గాను, ఎంపీటీసీ గాను, జెడ్పీటీసీ గాను ప్రతి రిజర్వేషన్లో కానీ దివ్యాంగులు అనేవాళ్ళు ఉండాలనే ఉద్దేశం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అలా కాకపోతే మన కోఆప్షన్ మెంబర్కి కానీ ఇచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్క మన బాడీలోనూ ఉండే విధంగా తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో దివ్యాంగ భవనాలు కట్టించాలని మన రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అమరావతిలో దివ్యాంగ భవనం ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగింది. బాపట్లలో ఉన్నటువంటి వినికిడి కళాశాలను డిగ్రీ కళాశాలగా మార్చు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కడైతే చదువుకుంటున్నారో అక్కడికే పింఛన్ ఇచ్చే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మనందరి యొక్క శుభోదయం. రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులంతా గమనించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఏదైతే 3,000 రూపాయల పింఛన్ని ఆర్థిక లోటు బడ్జెట్ ఉన్నా 6,000 ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా డయాలసిస్ పేషెంట్లకి 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ ప్రతి నెల మన అధికారులకి 2వ 3వ తేదీ ఇవ్వన్నా 1వ తేదీ 7 గంటలకు ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మంచానికే పరిమితమైన ప్రతి ఒక్కరికి కానీ 15,000 రూపాయల పింఛన్ మన కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఇలాంటి కూటమి ప్రభుత్వానికి మనమంతా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుందని తెలియజేస్తూ, ఇలా రాష్ట్రంలో ఎవరైతే మనకి మంచి చేశారో అలాంటి వారికి మనం ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి. మన కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సింది కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ చైర్మన్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అధికార బృందంకి, ముందున్న పెద్దలు, విచ్చేసిన విభిన్న ప్రతిభావంతులు ప్రతి ఒక్కరికి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి
పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు ఎక్కువ ఎనర్జీ వస్తుంది, ఉత్సాహం వస్తుంది. ఎప్పుడు కూడా మనకి ఈ డిపార్ట్మెంట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ లేదు, ఇప్పుడు జిల్లా విడిపోయింది కాబట్టి ఖచ్చితంగా నంద్యాల జిల్లాలో కూడా మనము విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకోవాలని గత ఏడాది చేసుకున్నాం. ఈ ఏడాది కూడా చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ జ్యూరిస్డిక్షన్ చాలా పెద్దది. అంత దూరం నుంచి కర్నూలు వెళ్ళాలంటే కష్టం. ఈవెన్ నంద్యాల హెడ్ క్వార్టర్కి జిల్లా నలుమూలల నుంచి రావడం కూడా కష్టం. కానీ కొంత కన్వీనియన్స్ క్రియేట్ చేయడానికి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. విచ్చేసిన చాలా మంది ఇక్కడికి విచ్చేశారు. అందరికీ కూడా మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ మరొకసారి నా యొక్క సంతోషాన్ని తెలియజేస్తూ ఉన్నాను. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా విభిన్న ప్రతిభావంతులు ఎదగాలి. మామూలుగా సామాన్యులు, విభిన్న ప్రతిభావంతులు అన్న వారికి మధ్య ఎటువంటి తేడా ఉండకూడదు. అందరూ సమానమే. సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థాయిలో మీరందరూ ఉండాలి అన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి. అందుకని అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల గురించి చేస్తూ ఉంటారు. మీరందరూ ఇప్పుడు మీ మాటల్లో చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 3న అనౌన్స్ చేసిన రెయిన్బో కార్యక్రమాలు ఏమేమి మనం త్వరలో రాబోతున్నాయి, విభిన్న ప్రతిభావంతులకు అందబోతున్నాయి అన్న విషయం కూడా మీరందరూ తెలియజేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ప్రతి ఒక్కరు కూడా మీరు కృతజ్ఞతలు తెలియజేసినందుకు చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు ఎనర్జీ ఎందుకు వస్తుందని చెప్తాను అంటే అందరూ ఐకమత్యంగా ఉంటారు. ఒకరికి కష్టం వస్తే నేనున్నాను అని భుజం తట్టి సపోర్ట్ ఇస్తారు. ఒకరికి కష్టం వస్తే వారిని చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తారు. అలాగే ఏ విషయంలో కూడా ప్రతిభావంతులకి విభిన్న ప్రతిభావంతులు అన్న కాదు, ప్రతిభావంతుల కన్నా విభిన్న ప్రతిభావంతులకి విభిన్నమైన టాలెంట్స్ ఉంటాయి. ఎందులో కూడా తక్కువ కాదు. సో అది ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడే చెప్పారు, చైర్మన్ గారు కూడా చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం చదువే కాదు స్పోర్ట్స్లో కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యన క్రికెట్ టోర్నమెంట్లో మన ఉమెన్ టీం ఏ విధంగా ఆడి గెలిచారు అన్నది కూడా మీ అందరికీ చెప్పారు. సో అందుకని ముందుగా మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చిన అంటే కష్టం ఉంది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచారు. ఎంతో కష్టపడి మీ ఉన్నతి గురించి వాళ్ళ శ్రమ పడి ఈ స్థాయికి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు. ఇంకా మరింత ఉన్నతిలో మిమ్మల్ని చూడాలని ఆశిస్తూ ఉన్నారు. మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చిన మీ తల్లిదండ్రులకి నేను శిరీష వంచి నమస్కరించి మీకు భగవంతుడు నిండైన ఆశీస్సులు ఇవ్వాలి, ఎప్పుడు కూడా మంచి జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చాలా విషయాలు మీరు అడిగారు. అందులో ముఖ్యంగా అడిగినది ఏంటి అంటే బ్యాక్లాగ్ పోస్ట్ ఫిల్ చేయమని. అలాగే రెగ్యులర్ పోస్ట్ ఫిల్ చేసినప్పుడు ఆ రిజర్వేషన్లు లేనప్పుడు, ఒకవేళ ఆర్తో లేనప్పుడు, విజువల్లీ ఇంపైర్డ్ లేదంటే అదర్ కేటగిరీతో ఫిల్ చేయాలి. ఆ విధంగా చేస్తే ఆపర్చునిటీ అందరికీ వస్తుందని మీరు తెలియజేశారు. యాక్చువల్గా ఇది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా మనం పోస్ట్ ఫిల్ చేస్తూ ఉంటాము కాబట్టి అందులో మనకి ఈ ఒకరు లేకపోతే ఇంకొకరికి ఇచ్చేటట్టుగా కూడా కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి. వాటిని ఒకసారి ఏడీ గారికి పరిశీలించమని చెప్తాను. హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్డర్స్ మిగతా వాళ్ళకి కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి అందరు పిల్లలతో కలిసి సమానంగా చదవాలి అన్న ఆలోచన. ఆ విధంగా మనం చదువు నేర్పిస్తున్నాము. అలాగే భవితా సెంటర్స్ ద్వారా కూడా సపోర్ట్ ఇస్తూ ఉన్నాం. సో ఒకరు అడిగారు, పిల్లల్ని భవితా సెంటర్స్కి తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రులకు జీవనోపాధి కోల్పోతుంది కాబట్టి వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్ చేసి మరింత ఉపాధి కల్పించాలి అన్నది చాలా మంచి సజెషన్. అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ప్రైవేట్ జాబ్స్ మనం జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తాము కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో. దానికి కూడా ఉత్సాహంగా విభిన్న ప్రతిభావంతులు పాల్గొంటే బాగుంటుంది.
గవర్నమెంట్ జాబ్స్ అనే కాదు, అన్ని ఆపర్చునిటీస్ కూడా అందిపుచ్చుకోవాలి. అండ్ ట్రాన్స్ఫర్స్ విషయానికి వచ్చినప్పటికీ ఖచ్చితంగా కన్సిడరేషన్ ఉండాలి అని. ఇది లాస్ట్ ఇయర్ మీరు అడిగారు, మేము ట్రాన్స్ఫర్స్ లో మిమ్మల్ని అందరినీ ఏ ఇబ్బంది పెట్టకుండా కన్సిడర్ చేశాము. దిస్ ఇయర్ కూడా అగైన్ ట్రాన్స్ఫర్స్ బ్యాన్ లిఫ్ట్ చేసి ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మిమ్మల్ని చూసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పెద్దలు చెప్పారు, రీఅసెస్మెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదైనా ఇష్యూ చెప్పడానికి జీజీహెచ్కి వెళ్ళినప్పుడు అప్స్టేజ్కి వెళ్ళలేకపోతూ ఉన్నాము అని చెప్పి. నేను కూడా రీఅసెస్మెంట్ క్యాంప్స్ ఏ విధంగా జరుగుతుందని పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లోనే మనం పెట్టడం జరిగింది. మీరు అప్స్టేజ్కి వెళ్ళి సూపరింటెండెంట్ని కానీ అదర్ డాక్టర్స్ని కానీ ఎవరిని కలవకుండా అక్కడే ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టాలి, ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడే పోస్ట్ చేసే విధంగా చూడమన్నారు. ఇమీడియట్గా అది కూడా మీకు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. గ్రీవెన్స్కి అందరితో పాటు వస్తున్నారని, గ్రీవెన్స్కి ఎప్పుడు కూడా మేము ఇక్కడ ఒక స్పెషల్ సెల్ పెడతాం మేము. తర్వాత ప్రాపర్గా మీకు సపోర్ట్ ఇవ్వడానికి, వీల్ చైర్కి సపోర్ట్ ఇవ్వడానికి కూడా పెడతాం. ఇక్కడ వైపు ర్యాంప్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అందరినీ ఇటు నుంచే తీసుకొస్తాము. రాని పరిస్థితి ఉన్నప్పుడు అధికారులు వెళ్ళి మేమే తీసుకువెళ్తాము. కానీ అందరితో దగ్గర ఎవ్రీ మండే 300 వరకు వస్తూ ఉన్నారు, 300 గ్రీవెన్సెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు కష్టం అవుతుంది కాబట్టి సెపరేట్గా ఎవ్రీ 3 months కన్నా ఒక గ్రీవెన్స్ కండక్ట్ చేయమన్నారు. ఖచ్చితంగా ఎవ్రీ 3 months ఒక గ్రీవెన్స్ కండక్ట్ చేస్తాము అని ఈ సమావేశంలో మీరందరికీ నేను మాటిస్తూ ఉన్నాను. ఏడీ ఆఫీస్ నంద్యాలలో లేదు, మీరు అడిగారు. నేను ఏడీ గారికి కూడా చెప్పాను, ఓన్లీ మండే వరకే మీరు రాకుండా ఉన్న టీంలో కొంతమంది కర్నూలు, కొంతమంది నంద్యాలలో ఉంటే బాగుంటుంది. ప్రతి విషయానికి కర్నూలు లేదంటే ఇమీడియట్ సపోర్ట్ గురించి కలెక్టర్ గారి దగ్గరికి అదర్ ఆఫీసెస్ చుట్టూ కొన్నిసార్లు మేము ఫీల్డ్కి వెళ్తే మీకు ఇమీడియట్గా అందుబాటులో ఉండకపోవచ్చు, ఒక పూట మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగా స్టాఫ్ డివైడ్ చేయడము, లేదు అంటే కొత్త ఏడీ పోస్ట్ క్రియేట్ చేసే విధంగా చూడాలి అని నేను చైర్మన్ గారిని కూడా అడుగుతున్నాను. స్టేట్ లెవెల్లో కూడా ఇష్యూ తీసుకువెళ్ళామని. తర్వాత మీరు అడిగారు, విఎస్డబ్ల్యూఎస్కి ఏ పని అన్నా మనకి విలేజ్ సెక్రటేరియట్ అండ్ వార్డ్ సెక్రటేరియట్కి వెళ్ళాలి. అక్కడ ఫంక్షనరీస్ ఇమీడియట్గా మీకు సపోర్ట్ ఇచ్చేటట్టు అప్లికేషన్ని అప్లోడ్ చేసేటట్టు. అలాగే సర్వేస్ ఉన్నాయి, నేను కాదు అనట్లేదు. సర్వేస్కి ఎగ్జామ్షన్ ఇవ్వమని అడిగారు. ఖచ్చితంగా ఇది కన్సిడరేషన్లోకి మేము తీసుకోవడం అన్నది జరుగుతుంది. తర్వాత స్కూల్స్లో అదర్ ప్లేసెస్లో ఎమ్యూనిటీస్ అడిగారు, ముఖ్యంగా హౌస్ సైట్స్ అడిగారు. హౌస్ సైట్స్ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసు హౌసింగ్ ఫర్ ఆల్ అన్న స్కీమ్ తీసుకొచ్చారు. అందులో 3 cents రూరల్ ఏరియా, 2 cents అర్బన్ ఏరియాలో ఇవ్వడానికి ఒక డెసిషన్ కూడా తీసుకున్నారు. సచివాలయంలో దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా ఎనేబుల్ అయింది. కొత్త అప్లికేషన్స్ హౌస్ సైట్ లేని వారు ఖచ్చితంగా సచివాలయంలో అప్లై చేసుకోవాలి. వార్డు సచివాలయం కావచ్చు, గ్రామ సచివాలయం కావచ్చు, ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఇది మన ఊర్లోనే చేసుకోలేదు, ఈరోజు నంద్యాల వచ్చారు, మీరు ఇక్కడి నుంచే పెట్టేయచ్చు. తీసుకుని నెక్స్ట్ మీ అర్హతని నిర్ధారించి హౌసింగ్ లో హౌస్ సైట్స్ ఇవ్వడానికి తదుపరి చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఈ కొత్త స్కీమ్ ఎలిజిబిలిటీ ఇంకా డిసైడ్ చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ లో మీ అప్లికేషన్స్ పెట్టవలసిందిగా కోరుతున్నాం. నందికొట్కూరు ల్యాండ్ ఇష్యూ ఒకటి చెప్పారు, 450 plots ఇచ్చారు, బట్ ఎండోమెంట్ ల్యాండ్ లో ఇవ్వడం వల్ల ఇష్యూ పక్కన పడింది అని. ఇది ఇప్పటి వరకు మా నోటీస్లో లేదు, ఈసారి ఇప్పుడు నా నోటీస్లో తీసుకొచ్చారు. కాబట్టి అసలు ఏమి ఇష్యూ, ఎందుకు ఎండోమెంట్ ల్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది, ఏంటి అదర్ ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఏముంది అన్నది కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అలాగే డాక్టర్ గారు మాట్లాడారు, మెడికల్ ఆఫీసర్తో ఆయుష్ నుంచి వచ్చి. ఆమె ఇక్కడ చాలా మంది చాలా స్ఫూర్తిగా మాట్లాడారు. అంటే వాళ్ళ మాటల్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ ఏదైనా సాధించాలి అన్న స్టబాన్నెస్ కానీ కనపడుతుంది. డాక్టర్ గారు కూడా అలాగే మాట్లాడారు, ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ అన్నది ఉండకూడదు, ఆన్ పేపర్ సర్క్యులర్ రూపంలో ఇబ్బంది అని. ఎవ్రీ మండే నేను చెప్తూ ఉంటాను, బట్ ఆన్ పేపర్ కూడా ఇవ్వమన్నారు, ఖచ్చితంగా ఇస్తాము. ఇష్యూస్ రిడ్రెసల్ ఆఫీసర్ ఉండాలి, స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అవైల్ చేసుకునే ఫెసిలిటీ ఇవ్వాలి అని చెప్పారు. ర్యాంప్స్, వాష్రూమ్స్, యాక్సెసిబిలిటీ బాగుండాలి. ర్యాంప్ కట్టే విధానంలో కూడా ఇప్పుడు ఇక్కడ చూసాను నేను, చాలా మంది వెరీ ఓల్డ్ స్ట్రక్చర్, బట్ ర్యాంప్ ఫెసిలిటీ కొంత అందుబాటులో లేదు. సో ఆ యాక్సెసిబిలిటీ అన్నది బాగుండాలి, వాష్రూమ్స్ యాక్సెసిబిలిటీ కూడా బాగుండాలి అని చెప్పారు.
అండ్ లాస్ట్ టైం నన్ను అడిగారు, మేము ఏదో వర్క్ చేయము అని మమ్మల్ని చూడొద్దు, ఖచ్చితంగా మేము కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారో అలాగే మేము వర్క్ చేస్తాము, ఆ వర్క్ మాకు ఇంట్రెస్ట్ చేయాలి, నేర్చుకోవాలనే తపన మాలో ఉంది అని చెప్పి లాస్ట్ టైం కూడా నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ మీటింగ్ అయ్యేకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దిస్ టైం కూడా అదే ఇన్స్ట్రక్షన్స్, ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు, మనం ఫెసిలిటేట్ చేస్తూనే వర్క్ కూడా మనం నేర్పించాలి, వారు కూడా మంచి కెరియర్ ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా మేము చేస్తాము. మిగతా విషయాలు మీరు చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకున్నాము. మీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ జిల్లా యంత్రాంగం వైపు నుంచి కానీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాము. సమస్య ఇప్పుడు కొన్ని భూ సమస్యలు ఉంటాయి, అవి ఇప్పుడు చెప్పారు. ఒకరు పీజీఆర్ఎస్కి వచ్చిన సమస్య ఎక్కువగా వ్యక్తిగత సమస్యలు. మా దగ్గరకు వచ్చినవి చూస్తే 80% వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు. ఆ కుటుంబ సమస్యల్లో పట్టా ల్యాండ్స్లో ఇద్దరు వ్యక్తుల మధ్య డిస్ప్యూట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అటువంటి సమస్యలను పరిష్కరించడం కష్టం అవుతుంది, ఎందుకంటే అవి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కాంపిటెంట్ అథారిటీగా మేము ఉండము. చాలా విషయాలు కొన్ని సివిల్ కోర్టులో పరిష్కరించుకోవాల్సిన అంశాలు కూడా ఉంటాయి. సో జిల్లా స్థాయిలో చేయగలిగేవన్నీ చేస్తూ ఏదన్నా విషయం పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేకపోతున్నాము, దీనికి ఏ విధంగా మిమ్మల్ని ఫెసిలిటేట్ చేస్తే మీకు పరిష్కారం వస్తుంది అన్నది కూడా మీకు అప్లికేషన్ తీసుకున్నప్పుడే తెలియజేస్తూ ఉన్నాం. ఒక రిసెప్షన్ కూడా బయట మీకు పెట్టాం, వాళ్ళకి మీకు ప్రాపర్గా గైడ్ చేయడానికి. వాళ్ళందరూ కూడా తహసీల్దార్ కేడర్ అండ్ అబోవ్ ఆఫీసర్స్. ఏ విధంగా ముందుకు వెళ్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అన్నది కూడా చెప్పాం. బట్ స్పెషల్ పీజీఆర్ఎస్ సెల్ పెడుతున్నాం కాబట్టి మరింత డెప్త్లో విషయాన్ని తెలుసుకొని రిడ్రెస్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా మీకు జిల్లాలో ప్రాపర్గా ఫెసిలిటేట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, చాలా దూరం నుంచి మీరందరూ వచ్చారు. మరొక్కసారి మీ అందరికీ అభినందనలు నేను తెలియజేస్తూ, వేదికపైన పెద్దలు ముఖ్యంగా చైర్మన్ గారు మన జిల్లాకి ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొన్నారు. ఏడీ గారు అండ్ టీం వాళ్ళు కూడా ఈ కార్యక్రమం నిర్వహణకి, తర్వాత చాలామంది ఇక్కడ ఎన్సీసీ టీము, అదర్ వాలంటీర్స్ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సపోర్ట్ ఇచ్చారు. మన జిల్లాలో చాలా ఎన్జిఓస్, యూనియన్స్ కూడా విభిన్న ప్రతిభావంతులకి సపోర్ట్ ఇవ్వడానికి చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవాలి అని, మరింత ఉన్నతిలో ఎప్పుడూ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.